సమస్యల కోసం పోరుబాట పట్టిన గద్దర్ అణగారిన వర్గాల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి వెన్నెల అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో మాజీ కౌన్సిలర్ కొల్లూరు భరత్ ఆధ్వర్యంలో ప్రజాయుద్ధ నౌక గద్దర్ స్మృతి వనాన్ని వెన్నెల శంకుస్థాపన చేశారు. గద్దర్పై కాల్పులు జరిగిన రోజును పురస్కరించుకుని నివాళులర్పించారు. మనువాద సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. 1,25,00,000 రూపాయల వ్యయంతో గద్దర్ స్మృతి వనాన్ని నిర్మించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. గద్దరన్న చనిపోయినాక 2 ఏళ్ల నుంచి కుటుంబం అంతా మళ్ళా ఒక్కసారి గద్దరన్న జ్ఞాపకం చేసుకుంటూ మళ్ళా ప్రజలకు అందజేయాలని ముందుకొచ్చాము. అందుకే గద్దరన్న చివరిగా అందించిన ఒక ఆయుధాన్ని మన రానున్న తరానికి అప్పచెప్పాలి. ఆ ఆయుధం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం. సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ, సేవ్ ఇండియా అనే గద్దరన్న నినాదాన్ని మన తెలంగాణ నుంచి, మన తెల్లాపూర్ గడ్డ నుంచి మనం మొదలు పెట్టాలని కోరుతున్నాను. తెలంగాణ సాంస్కృతిక సారథి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరడం, అదొకటే జాబ్. సో అది అలా ఉంటే నాకు ఈ పదవి వచ్చినందుకు నా ఒక నెల జీతం నేను మన గద్దర్ గలంకి నేను డొనేట్ చేయాలని చెప్పాలనుకుంటున్నాను. అట్లాగే డెఫినెట్లీ కళాకారుల్ని గద్దర కోసం పిలవనవసరం లేదు, వాళ్ళని బంధించిన అవసరం లేదు. కళాకారులు బంధించిన, మేధావులను బంధించిన, విద్యావంతులను, జర్నలిస్టులు బంధించినా సరే ఆ బంధాలు తెంచుకొని వాళ్ళు తెల్లాపూర్ గడికి వస్తారు, తెల్లాపూర్లో భాగమవుతారు.